కొన్ని గంటల్లోనే తన భార్య పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కానీ అంతలోనే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆ భార్య పైన చాలా దారుణంగా ప్రవర్తించి హతమార్చాడు. ఆ తర్వాత బంధువులకి తన భార్య మంచిగా లేదు, ఏదో అనారోగ్య సమస్యను బారిన పడిపోయిందని చెప్పి మెసేజ్ కూడా పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బంధువులు చూసేసరికి ఆ భార్య అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే హాస్పిటల్కి తరలిస్తే హాస్పిటల్కి తరలించే లోపే తల్లి బిడ్డ ఇద్దరు మరణించారు. ఏకంగా ఆ తల్లి కడుపులో నుంచి బయటికి రాకమునిపే ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని కూడా బలిగొన్నాడు ఆ సదరు తండ్రి. ఇద్దరికి ప్రేమ వివాహం జరిగింది, అంతా బాగానే ఉంది, తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతోంది. కానీ అంతలోనే ఈ యొక్క వ్యక్తి ఈ రకంగా దారుణాన్ని ఒడగట్టడం చాలా దారుణం అని చెప్పి ఆ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పిఎం పాలనలో చోటు చేసుకుంది. నిండు గర్భిణి 24 గంటల్లో ఒక పన్నంటి బిడ్డకు జన్మబోతున్నటువంటి ఆ గర్భిణిని రేపు డెలివరీ అనగానే భార్యను హతమార్చాడు ఆ భర్త. హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెళ్ళి చూశాయి. అటు తరచూ అనుమానిస్తుందనే కోపంతో అనూషాని వదిలించుకునేందుకు జ్ఞానేశ్వర్ ఈ రకంగా చంపినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు చూసినా తన భార్య భర్తని అనుమానిస్తూ ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఎప్పటికీ టార్చర్ ఏంటి, ఈ యొక్క అనుమానం ఏంటి, తనని వదిలించుకోవాలనే ఆలోచనతో అనూషాని ఆ భార్యని జ్ఞానేశ్వర్ భర్త చంపినట్టుగా వెల్లడించినట్టు తెలుస్తోంది. అనూష గొంతు నిలిమి చంపాడు భర్త. జ్ఞానేశ్వర్తో అనూషకి 2022లో లవ్ మ్యారేజ్ జరిగింది. మధురనగర్లో కాపురం పుట్టారు జ్ఞానేశ్వర్ అనూష దంపతులు. అనూషతో ప్రేమ పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు జ్ఞానేశ్వర్ చెప్పలేదు. అయితే విశాఖలో ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులకు అటు జ్ఞానేశ్వర్ నమ్మించినట్టు తెలుస్తోంది. అనూష తండ్రి గతంలోనే మృతి చెందారు, తల్లి అందురాలుగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు లేరు తనకు వెంట, అంతా కూడా ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పి జ్ఞానేశ్వర్ అటు తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పకుండా గోప్యంగా ఉంచి ఉద్యోగం చేస్తున్నారంటే నమ్మించి పెళ్లి చేసుకొని ఏకంగా ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని గర్భం వచ్చేలా చేశాడు. ఆ తర్వాత పలుమారు అనుమానిస్తోందని చెప్పి ఇక కారణం ఏదైనా కానివ్వండి, ఆయన చెప్తున్న మాట అయితే అనుమానిస్తోంది అని చెప్పి కోపంతో రకంగా చేశాను, గొంతు నిలిమి చంపేశానంటూ భర్త చెప్పినట్టు తెలుస్తోంది. ఒకసారి ఈ ఘటన పైన అటు అనూష తల్లి మాట్లాడుకొచ్చారు. ఎటువంటి అనుమానం ఉంది, వారు ఏ రకంగా తన కూతురుతో మాట్లాడారు, చివరి నిమిషాల కూతురు ఏం చెప్పింది, ఒకసారి తన మాటలో విందాం. సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు ఇదంతా. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను నదుకుంటున్నా అయిపోయినా ఎదురు కూతుర్లో నన్ను చూడగలుగుతున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్, నా కోటి రూపాయలు కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాయ్ అది ఉండకూడదు. చూడండి, ఆ కన్న తల్లి అందురాలు, తనకిద్దరు పిల్లలున్నారు. అనూష అనేటువంటి తన కూతురు లవ్ మ్యారేజ్ పేరిట జ్ఞానేశ్వర్ని పెళ్లి చేసుకుంది, అంతా బాగానే ఉంటుందిలే అనుకున్నాం. కానీ ఇంతలో ఈ రకంగా దారుణాన్ని ఒడిగట్టాడు జ్ఞానేశ్వర్ అంటూ చాలా పెద్ద ఎత్తున రోధిస్తోంది. ఒకసారి ఆ తల్లి బాధ, తల్లి షోక్ ఎవరికి అర్థమవుతుంది చెప్పండి. ఒకసారి దీనికి సంబంధించి ఆ కుటుంబీకులతో ఆర్టీవీ కూడా మాట్లాడించింది, వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిండి గర్భిణి మరో 24 గంటల్లో డెలివరీ అవుతున్న అనూష అయితే అతి ఘోరంగా తన భర్త పేకను మీద చంపేశాడని చెప్పి వీళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూష సోదరమంతా పాటు ఉంది. అమ్మా అసలు ఏం జరిగింది చెప్పండి, అసలు ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళి అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు. ఇదంతా రాకముందు ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీ నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు, నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళ దిగిపోయాము, చనిపోయింది.
హాస్పిటల్ కేసు సమాధానం చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకేం తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి వాళ్ళు ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ డెలివరీ ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చంపేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్ చేతితో పేపర్స్ చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీస్ గారు చెప్పాడు చున్నీతో చంపేసి చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేపర్ పిసి చంపేసాను చెప్పాడు అంతే. పిఎం పాలన స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి, వాళ్ళ అమ్మగారు వచ్చారు. అది ఒకటి మాచూరు ఉందండి, మాచూరులో ఉంది. ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆడదానికి ఇలా జరగకూడదండి, ఇలా నమ్మించి మోసం చేసేటాడు. నడక సరే సెక్స్ చేయాలంట. సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు ఇదంతా. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను అన్నది కూడా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను, నన్ను చూడాలనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్, నా కోట్ల పని కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది ప్రధానంగా చూసుకోవచ్చు మనం. ఈ అనూష అయితే ఎవరైతే ఉన్నారో అనూష అయితే నిజంగా ప్రేమించి మోసం చేశాడని చెప్తున్నారు. అయితే అమ్మా ఎలా తెలుసు మీకు అనూష ఎప్పటి నుంచి పరిచయం మీకు? మా పాపల ఫ్రెండ్స్ బాగుండేదా? బాగానే ఉండేవారు మాతో. అయితే అమ్మాయి మంచిదే, కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి. మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తామంటే ఈ 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారు, ఈరోజు డెలివరీ. ఎదవలు అంతే మరి, ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి, అనుషకు బాగాలేదు ఒకసారి వెళ్ళమ్మా, మంచినీళ్ళు నోట్లో వేసినా మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు భర్త నేనే చంపేశాను, పేకనూరు నుంచి చంపేశాను అని అన్నారు కదా, ఏంటి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అలాంటి అదే దాంతో అన్నట్టుగా ఆడికి దాని పరిచేయండి, అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే. మరి దాంతో అన్నట్టు దానికి దాని పరిచేయండి ఆడికి కూడా. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ అనూష ఆయన్ని ప్రేమించి వివాహం ఆడి నిజంగా నిండు చోళాలు 12 నెలలు నిండిన చోళాలను నిజంగా గొంతు నిలిమి చంపడానికి ఎలాంటి చేతులు వచ్చాయి అని చెప్పి అనుకున్నారు. మీరేమవుతారండి? అనూషకి ఏమవుతారు మీరు? ఏంటి ఎలా ఉండేది సార్ మీతో? బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది, అది బాగానే చూసుకునేవాడు అని చెప్పేది. కానీ ఎంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడు అండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు, కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి. అసలు నిండు చోళాలను ఎలా చేతులు వచ్చేస్తాయండి? చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాటోళ్ళు సపోర్ట్ కావాలండి, వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదండి. ఎలాంటి శిక్ష విధించాలంటారా? చట్టపరంగా ఎటువంటిది న్యాయం అయితే అదే ఖచ్చితంగా చేయాలండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే మాత్రం సొసైటీలో మాత్రం తిరగకూడదండి అలాంటి. చాలా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి అయితే నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్ శిక్షించాలి సార్, అబ్బాయికి వదలకూడదు. మా దగ్గర అయితే చాలా డ్రామాలు చేశాడు. మార్నింగ్ ఏమైంది అమ్మాయికి అనేసరికి లేదు పడుకున్నది నైట్ టైము 2 గంటల వరకు మాతో మాట్లాడింది, పడుకుంది అని చెప్పాడు. పొద్దున్న లేపేసరికి ఇంకా లగట్లేదు అమ్మాయి అన్నాడు. మేము వెంటనే ఇంటికి వెళ్ళాం ఏమైంది అని చెప్పి. వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ స్టేజ్లో ఉందన్నమాట, ఆల్రెడీ చనిపోయి ఉంది. మేము పల్స్ చెక్ చేసినా మాకేం తెలియట్లేదు, ఉందో లేదో మాకు ఐడియా రావట్లేదు. వెంటనే అందుకని అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాం. అక్కడ చూసి చెప్పారనమాట అమ్మాయి చనిపోయింది అని చెప్పి. అవునండి. అమ్మాయి ఇప్పుడు పోలీసులు వచ్చారండి, పోలీసులు ఇక్కడ కేజీహెచ్కి తెచ్చేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అని అడిగేసరికి అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ అంతా మాకు తెలియదు ఇలాగే అయింది అని చెప్పాడు. అబ్బాయికి ఒళ్ళు మీద అంతా గీతలు ఉన్నాయన్నమాట, ఈ సైడ్ చంపలంతా ఇలా గీరీస్ ఉన్నాయి.
ఇక్కడ మెడ మీద చెయ్యి మీద గీరీస్ ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ అడిగేసరికి నాకు అవి ఎలర్జీ ఉన్నాయి, అందుకే లేదంటే చెంపల మీద ఎందుకంటే ఏడ్చుకున్నాను ఇలా పట్టుకొని, అందుకే వచ్చే నాకు అన్నాడు. మళ్ళీ పోలీసులు గట్టిగా అడిగేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు. నేనే ఇద్దరికి గొడవ అయిందంట, వాళ్ళిద్దరికి. ఆ అబ్బాయి చెప్పడం అయితే ఇదే, వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవలో అబ్బాయి కోపం వచ్చి, అబ్బాయి ఏమొచ్చి ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కామనే, కానీ అదే మనస్పర్ధలు మనసులో పెట్టుకొని నిజంగా పీక నులిమి ఈ నిండు చూలాలైన భార్య అనూషను అయితే జ్ఞానేశ్వర్ అయితే పీక నులిమి చంపడం అయితే నిజంగా వివాదాస్పదమైంది. నిజంగా అందరూ ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఈరోజు డెలివరీ అవ్వాల్సిన అనూష నిన్న రాత్రి భర్తే స్వయంగా పీక నులిమి చంపడంతో నిజంగా ఇది బాధాకరమైన విషయం. కంపల్సరీగా ఆ జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ అనూష సోదరు కానీ తల్లి కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి కఠినంగా శిక్షిస్తే మరొకటి ఇలా తయారవకుండా ఉంటాడని చెప్పి ఈ బంధువులు కానీ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖ KGH వద్ద నుంచి. రైట్. భార్య అనూషని ముందస్తుగానే అనుకున్న ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా హతమార్చి ఆ తర్వాత బంధువులకి తానేం తెలియనట్టుగా సమాచారం అందించారట. జ్ఞానేశ్వర్ పోలీసుల విచారణలో ఏం చెప్పాడనేది పోలీసుల మాటలను విన్నాం. PM పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన RTC డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 years, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 years, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే, ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరూ కూడా అడ్డు రోడ్డు దగ్గర ఉంటారు, అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగిందండి. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిలవా పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారన్నమాట. ఈ క్రమంలో ఉండుంటప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్ని తయారు చేయడం అది చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు అనమాట. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే, ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోద్ది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానా, అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట. తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే, మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనివ్వరు, నిన్ను బతకనివ్వరు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఇలాగ క్రమంలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 9th month. యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిన్న క్లినిక్ కూడా నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట. డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్గా అంటే, ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి 11 గంటల వరకు స్టేటస్ పెట్టడం, ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసిందనమాట. చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు. ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు. నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు. నిన్న అన్నపూర్ణ అమ్మగారు అనుకుంటా వాళ్ళ అమ్మమ్మ పేరు. ఆమె నిన్న 11 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జ్ఞానేశ్వర్ ఇద్దరు లంచ్ చేశారు. తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంట. 4 గంటలకి 6:30 7 వరకు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ కానీ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 9 గంటలకు వచ్చి భోజనం చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట. ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి, నేను పడుకుంటానని చెప్పి ఆమె వేరే గదిలో పడుకున్నారు.
చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి, అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన థ్రోట్లింగ్ అనమాట, ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th month అండి అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటికి ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె 9th month ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్, నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి. అబ్బాయి కుటుంబంలోనే తెలియదు, అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి ఈ విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడో తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాను. అమ్మ లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో ఆ పక్కన ఎక్కడో ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదలట్లేదు. డేడి బాబు అను కదలట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంటా మనకి మా గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి 2 పోలీస్ పర్సనల్స్ ఉంటారు. విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి. వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు. ముందు కారులో వెళ్ళిన తర్వాత అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్కి తీసుకెళ్తారు. కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కేజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయన్ని మన పోలీస్కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి. దీన్ని హత్యా నేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు. ఈ అమ్మాయి పెళ్ళి 7 yearsలో కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుందండి.